అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేమందరం కూడా పాలేరులో ఉన్నాం, పాలేరు రిజర్వేర్లు ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా ప్రజలకు లేదు, పాలేరు రిజర్వాయర్ కూడా ఈ పరిస్థితి లేదు. ఎందుకో గాని మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉండగా ఎప్పుడూ నిండు కొండలాగా ఉండేటువంటి పాలేరు తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేకపోతుంది, సాగునీరు ఇవ్వలేకపోతుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వరి పంటలు నష్టం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అయితే దగ్గర 15 లక్షల ఎకరాలు ఎండిపోయింది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి. సరే పోనీ కనీసం తాగునీరు కన్నా ఉన్నదా అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే తాగునీరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు తాగునీరు సాగునీరు, తాగునీరు ఇచ్చి ప్రజలు కాపాడండి, సాగునీరు ఇచ్చి రైతులు కాపాడండి. మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల సంగతి దేవుడేరు కానీ కనీసం ఇప్పుడు తాగటానికి నీళ్ళు లేని పరిస్థితి మీరు తీసుకొచ్చారు. వెంటనే ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీరు సాగునీరు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ దీని తర్వాత మేము ఫీల్డ్ విజిట్ కూడా ఉంది. పంట నష్టం ఎక్కడెక్కడ జరిగిందో మేము అందరం పోయి ఎన్నుకొని చూస్తాం. ఆ తర్వాత మళ్ళా ప్రెస్ ఉంటుంది కాబట్టి పార్టీ ఆఫీస్ లో మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి మేము వస్తున్నామని తెలిస్తే ప్రజలు అడ్డు తిరిగి అయ్యా మా పరిస్థితి ఉందని చెప్పటం, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా మేము అండకుంటాం. నేను తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అన్ని విధాలు కూడా అండకుంటాం. మీ కష్టాల్లో భాగస్వామిగా నిలబడి మీకు అన్ని విధాలు కూడా అండకుంటాం. అందుకని మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వం మరి ఇన్ని అవపడుతున్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వెంటనే ఈ సమస్యకి పరిష్కారం చెప్పి చూపించి ఖమ్మం జిల్లా రైతుల్ని, ఖమ్మం పట్టణంలో కూడా ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి ఎమ్మటే కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.